హాయ్ హలో అండి. దిస్ ఈజ్ సత్య. గుడ్ మార్నింగ్ ఆల్. ఇది మండే మార్నింగ్ 5:30 వ్లాగ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి. 5కి పెట్టుకుంటే అలారం 5:10 5:30 5:40కి లేసానండి. ఇంక రాత్రే గిన్నెలు తోమేసుకున్నాను. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను లెగ్గానే నా బ్రష్ అది చేసేసుకొని వినాయకుని సాంగ్స్కి స్టార్ట్ చేస్తాను. వినాయకుడు సాంగ్తో డే స్టార్ట్ చేస్తాను. ఆ సాంగ్స్ వింటూ పని చేసుకుంటాను. ఒక పక్క నుంచి పిల్లల్ని లేపాలి, ఒక పక్క నుంచి నేను వంట చేసుకోవాలి. వాళ్ళేమో లెగరండి. చలికి బాగా చలేస్తుంది కదా, బాగా పడుకున్నారు మత్తుగానే, లేవలేకపోతున్నారు పిల్లలు కూడాని. మనమే లేవలేకపోతున్నాం. మనకి ఎలా ఉందంటే పిల్లలు ఏం లేస్తారండి, కానీ స్కూల్ కదా లేవాలి. ఇంకా పక్కన పాలు పెట్టాను, ఒక పక్కన కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఈలోగా మా వారిని పిల్లలు లేపమని పంపించాను. కర్రీ వచ్చేసి ఆనపకాయ పాలు వేసి వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలు మరిగిపోయి పక్కకు పెట్టేయాలి. తర్వాత చట్నీకి వేరుశనగ గుళ్ళు వేయించుకుంటున్నాను. ఒక పక్కనేమో రైస్ కుక్కర్ పెట్టేశాను. కాఫీ కలుపుదామని ఒక పక్కన పాలు కూడా పెట్టానండి. ఈలోగా మా వాళ్ళని కూడా లేపడానికని ఒకసారి రూమ్లోకి వెళ్ళి వాళ్ళని లేపి వచ్చేసరికి పాలు మరుగుతున్నాయి. నేను కాఫీ కలుపుకుంటాను. నాకు మా వారికి ఇద్దరికి కలుపుకుంటాను. ఈలోగా కర్రీలో పసుపు కారం ఉప్పు అన్నీ వేసి కలిపి కర్రీని ఒక పక్కగా రెడీ చేసుకుంటున్నాను. విజిల్స్ వస్తున్నాయి లోపు. రైస్ కూడా అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. ఇంకా కాఫీ పొడి కూడా కలిపేసుకొని మా ఇద్దరికి కాఫీ పట్టుకొని వెళ్ళాను. మాకు ఇక్కడ కోతులు ఎక్కువ అండి. కోతులను చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో, కానీ ఇవాళ రాలేదు. చాలాసేపు చూసాను వాటి గురించి రాలేదు. మనకు కావలసినప్పుడు రావు అవి. నిన్నైతే సండే అయితే చెత్త చేసేసినాయండి. ఇంటి చుట్టూరు వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ చాలా ఎక్కువ అయిపోయింది నాకైతే. ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ తీయవలసిందండి, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు భలే ఉంటుంది. మాకైతే ధనియాల వాటర్ కూడా కాస్తుంది. ఇదిగోండి టిఫిన్ రెడీ అయిపోతుంది. కర్రీ కూడా అయిపోవచ్చింది. బాక్సులు పెట్టేయాలి. మా బాబుకి టిఫిన్ బాక్స్లో పెట్టామన్నాడనేసి బాక్స్లో పెట్టేశాను. ఇద్దరు పిల్లలకి లంచ్ అయితే రెడీ చేసేసాను. మా బాబు అయితే వెళ్తున్నాడు. క్యారేజీ మర్చిపోయాడని మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కంటే షూస్ వేసుకునేటప్పుడే వచ్చాడులేండి వెనక్కి. లెగనంతసేపు కంగారు ఉన్నదండి. లెగిసేకి ఇంకా హడావిడి అయిపోతాడు. వీడైతే షూస్ కూడా సరిగ్గా వేసుకోడు. బై అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదిగో పరిగెట్టేస్తున్నాడు. బస్సు వెళ్ళిపోద్దామని కంగారు వచ్చేస్తుంది వాడికి. ఆ బస్సు కాదులేండి, వాడిది ఇంకొంచెం లాంగ్లో ఉంటుంది. చూడండి, టైం వచ్చి 7:12 అయింది. 7:05 కల్లా అక్కడ ఉండాలి. వాడు 7:12 అయింది, ఇప్పుడు వెళ్ళాడు. ఇదేమో మా పాపకి రెడీ అండి ఇంకొక బాక్సు. మా పాపకైతే కొంచెం ధనియాల వాటర్ కలిపాను. బాబుకైతే పాలు తాగేసి వెళ్ళిపోతాడండి. ఎలాగో టిఫిన్ బాక్స్ ఇద్దరికి బాక్స్లో పెట్టేస్తాను. అంత పొద్దున్నే తినలేరు వాళ్ళు. తిన్నా సరే వామిటింగ్లా ఉన్నట్టు ఉంటుందనేసి వాడు వెళ్ళిపోయాడు కదా, రెడీ అవుతుంది. తినకైతే ఆటో 7:20 అవుతుంది. బాబు అయితే తనకైనా 6:45 కల్లా నాకు మొత్తం లంచ్ అంతా అయిపోవాలండి, ఫినిష్ అయిపోవాలి. ఇద్దరికి బాక్స్ పెట్టేసి రెడీ అయిపోవాలి. పాపకైతే ఆటో వస్తుంది. తన ఇప్పుడు రెడీ అవ్వగానే నేను తనకి కొంచెం జడేసేసి రెడీ చేసేయాలి. ఇదిగోండి తనకి టిఫిన్ బాక్సు. తనకి కూడా తప్పాలు వేసేసి బాక్స్ పెట్టేస్తాను. ఇంటి దగ్గర తినరండి. అదే స్కూల్కి పట్టుకెళ్ళిపోయాం అనుకో చక్కగా తింటారు వాళ్ళు. ఫ్రెండ్స్తో కలిపి తింటారు. ఇదిగోండి టెర్రస్ పైకి వచ్చాను. మా పాప ఫ్లవర్స్ పట్టుకెళ్తాను ఫ్రెండ్స్ కంటేని. నిన్న కొన్ని కోసాను. ఇవాళ ఒక 2-3 ఉన్నాయి. అవి కూడా పట్టుకొని వెళ్దామనేసి. ఫ్లవర్స్ ప్లాస్టిక్ లాగా భలే అందంగా కనపడుతున్నాయండి. మీకు సరిగ్గా చూపించలేదు కానీ చాలా బాగున్నాయి. ఇదిగోండి శంఖం పువ్వులు. మాకైతే దేవుడికి పైన టెర్రస్ పైనే పువ్వులు సరిపోతాయి. కిందకొచ్చేస్తున్నాను, ఇంకా చూపించలేకపోతున్నాను నేను. ఎందుకంటే మా పాపకి స్కూల్ టైం అయిపోతుంది. తనకేమో హెయిర్ ఒకటి కోమ్ చేయాలి. సో తనకి బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తే స్కూల్లో పెట్టుకుంటుందంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూని షేర్ చేసుకుంటారు మొత్తం అన్నీని. చూడండి మా పాప కూడా ఆటో ఎక్కేసింది, వెళ్ళిపోతుంది తను కూడా. ఓకే అండి, వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్.